వెల్కమ్ టు ఏఎన్టీవీ. రాష్ట్ర మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి మేరుగు నాగార్జునపై హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ విరుచుకుపడ్డారు. సంతనూతలపాడులో జరిగిన స్వర్ణాంధ్ర సహకార యాత్రలో భాగంగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మంత్రి మేరుగు నాగార్జునపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేనికి సిద్ధం జగన్ మెరుగు నాగార్జునని సంతనూతలపాడుకు తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్న ఒక మండల అధ్యక్షుడు చేత ఎంఆర్ఓపై దాడి చేయించడానికి సిద్ధమా అని అన్నారు. మెరుగు నాగార్జున చరిత్ర ఒక్కసారి వైజాగ్ లో అడిగితే తెలుస్తుందని, అక్కడ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఎస్సీల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తి మెరుగు నాగార్జున అని, వైజాగ్ లో అప్పుడున్నటువంటి కమిషనర్ నాయక్ అనే వ్యక్తి మెరుగు నాగార్జున ఇంటికి దగ్గరకు వెళ్లి నాగార్జున లాక్కును వచ్చి కర్రలతో వీపు పగలగొట్టిన ఘనత ఈ మెరుగు నాగార్జునదని, నాగార్జున చరిత్ర అక్కడ వైజాగ్ లో ఉన్న వాళ్ళని అడిగితే ఎవరైనా చెప్తారని అన్నారు. మల్లవరం డ్యాం లో 3 గేట్లు కొట్టుకొని పోతే అవి సరిచేయలేని వాడివి ఇక్కడ ఏమి పిక్కడానికి వచ్చావని అన్నారు. మెరుగు నాగార్జున అతని సొంత ఊర్లో ఏమీ చేయలేదని, దోచుకోవడం పంచుకోవడం తినడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్, సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ తో పాటు జనసేన బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే గారి బాక్స్ లో 4వ నంబరు మన ప్రియతమ విజయ్ కుమార్ అభ్యర్థి గారిది. అదేవిధంగా ఎంపీ గారి బాక్స్ కు వస్తే కృష్ణప్రసాద్ తెన్నేటి అనే నా పేరు నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పేరు నాదే. అయితే ఒకటే మిత్రులారా, నా బాలమిత్రుడు పక్క నుంచి మాట్లాడుతున్నాడు. నా బాలమిత్రుడు బాల, మీ బాలయ్య, అఖండ బాలయ్య, సింహ, జయసింహ, నరసింహ. నరసింహ ఏం చేస్తాడో తెలుసు కదా మీకు? నరసింహ ఏం చేస్తాడో తెలుసు కదా మిత్రులారా? సైకో పోవాలంటే సైకిల్ పోవాలంటే, జాబులు రావాలంటే బాబు రావాలి. జాబులు రావాలంటే బాబు రావాలి. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, మన ఓటు ఏ గుర్తుకి? సైకిల్. శిరస్సు వంచి మళ్ళీ నమస్కారం చేస్తున్నాను. మొదటి ఓటు సైకిల్ కి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, 2వ ఓటు సైకిల్ కి నాకు, కృష్ణప్రసాద్ తన్నేటికి, మీ ఎంపీ గారికి. ఈ రోజు మన మధ్యలో ప్రేమతో, ఎంత ప్రేమతో నందమూరి బాలకృష్ణ గారు, మీ బాలయ్య గారు ఇంతసేపు వచ్చి మనతో మాట్లాడి మనతోని ప్రేమ పంచుకున్నందుకు ఆయనకు మీ తరఫున కూడా నేను మన ఓటు, నా ఓటు, మీ ఓటు, అందరి ఓటు ఏ గుర్తుకి? సైకిల్ గుర్తుకి మనము ఓట్లు 2 సార్లు వేయాలి. మొదటిసారి ఓటు సైకిల్ కి వేస్తే మన పిఎం విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి, 2వసారి సైకిల్ ఓటు వేస్తే అది కృష్ణప్రసాద్ తెన్నేటి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే మనం పోలింగ్ స్టేట్ దాని మీద 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇవాళ ఖర్చు పెట్టేది కేవలం 2.5 లక్షల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు అందరు అడగాలి. ఎందుకంటే అది వేడి పండు చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, మరి లోపల ఎంత అన్ని పురుగులు ఉంటాయంట. అలా ఉంది ఇతని మేనిఫెస్టో. ఎక్కడైనా రాజధాని గురించి కానీ, ఎక్కడైనా పోలవరం గురించి కానీ, లేకపోతే ఎక్కడైనా అతను ప్రతి జిల్లా కూడా అభివృద్ధి చెందాలన్న దృక్పథంతో ఎంతో మంది ముందుకు రావడం, వాళ్ళ సంస్థలు పెట్టడానికి సంసిద్ధులు అవ్వడం, చివరికి ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు మొత్తం పెట్టుబడులన్నీ, ఇప్పుడు మా కియా సంస్థ ఉంది, 17 అనుబంధ సంస్థలు రావాల్సింది పోయి మొత్తం వాళ్ళ 17 అనుబంధ సంస్థలు కూడా
పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు, తెలంగాణ రాష్ట్రానికి. అలాగే అమరరాజా ఫ్యాక్టరీ ఉంది, ఎన్నో 250 కోట్ల రూపాయలతో 9,000 ఎకరాలు వాళ్ళు పెట్టుబడి చిత్తూరులో పెట్టాలనుకుంది. మొత్తం వాళ్ళు కూడా మొత్తం చెన్నైకి వెళ్ళిపోవడం రద్దు చేశాడు. 6 లక్షలు కాకుండా కూడా అందరూ కూడా ఎవరికైతే లబ్ధి ఇప్పుడు పొందుతున్నారు కూడా ఈ పింఛను వాళ్ళ 3,000 అది 4,000 చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. మన మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మెగా డిఎస్సి ఉద్యోగ కల్పన సంవత్సరానికి 2.5 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని, అలాగే నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్క నిరుద్యోగికి యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని, అలాగే రైతుకు కూడా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు బీమా ఇస్తామని జనసేన అలాగే బీజేపీ ఈ కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈనాడు మనుషుకున్న ఆయుధం ఓటు. ఆ ఓటును మీరు సద్వినియోగపరుచుకుని మరి ప్రజాస్వామ్యం సంరక్షణ కోసం అలాగే మీ యొక్క ఉద్దేశాలను ప్రతిబింబించేసే సరైన ప్రతినిధులను ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందివ్వడం కోసం మరి వినియోగించవలసిన పరమ పవిత్రమైన ఆయుధం ఓటు. ఆ ఓటును మీరు దాన్ని వెలగట్టి కుదువబెట్టి మరి మీ యొక్క స్వార్థాలకు మీ యొక్క స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారో మీరు మీ ఓటుని అగౌరవపరిచినట్టు అవుతుంది. అలాగే మీరు మీ యొక్క స్వాతంత్రాన్ని, మీ యొక్క ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. ఈనాడు మొత్తం అందరం కలిసి అక్కడ వేమూరులో తినడానికి తప్ప దోచుకోవడానికి తప్ప దేనికి అతను ఇంతకు ముందు అక్కడ చేసింది ఏమీ లేదు. అతను జగనన్న ఇళ్ల స్కామ్ లో అతని పేరున్నాడు, జగనన్న ఇళ్ల స్కామ్ లో. మరి అటంతా అతను ఇక్కడ ఏం పెగడానికి వచ్చాడో, ఎందుకు మార్చాడు ఏమిటో. అక్కడేమో వైజాగ్ రిషికొండను తప్పి తన అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నాడు. మొదటి 3 సంవత్సరాలు అసలు పరిపాలన ఎలా చేయాలో చేతగాక రాజధాని పేరుతో పబ్బం గడిపాడు. దాని తర్వాత ఈ యొక్క నవరత్నాలు పేరుతో మీ అందరి నడుముని ఇదంతా కూడా మేమంతా మీకు అండగా ఉన్నాం. ఎవరికి దగ్గరలో ఉంది యుద్ధం. మీ ప్రతి ఆలోచనలో కళ్ళు మూసుకు కలేది కళ, కళ్ళతో అగిలించేది కళ, నిద్రపోతున్నప్పుడు కలేది కళ. అంతనేదో ఇతను తెలంగాణ అతను అంటే ప్రచారం చేస్తున్నారు అవుతారు వాళ్ళు. గోదావరి బిడ్డ ఉండి మరి యొక్క వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఎలా ఆయన అనుభవాన్ని ధారపోసి ఎలా మన అభివృద్ధి కోసం, మన సంక్షేమం కోసం, మన సంరక్షణ కోసం, ఇవాళ సంరక్షణ అనేది చాలా అవసరం. ఎలా భయభ్రాంతులకు గురి చేశారో, ఎలా మానసికంగా ఇవాళ చూస్తున్నాం. ఒక్కొక్కడు ఎలా ఉందంటే ఆనాడు మన ఉంది అదేది మన ఒక్కొక్క ప్రాంతాన్ని ఉద్దేశించి ఆనాడు మన కాకతీయుల కథం తొక్కిన అదేది సింహ పల్నాటి సింగ్. అలాగే ఒక్కొక్కడు ఒక్కొక్క ఏది కడుపు పేగులు తెగిన పేగులు మూట కట్టుకుని పోరాడిన ఆ బాలచంద్రుడు అతని సీమను అడుగు పెట్టినప్పుడు ప్రతి వాడు ఒక పల్నాడు సింహం కావాలని, అలాగే తాండ్ర మీ అందరికీ ఉండగా మా ప్రాణాలని పణంగా పెట్టి, మీరు కూడా మీ అందరి ప్రాణాలను పణంగా పెట్టి మన రాష్ట్రం యొక్క చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేమే. ఎవడు మన గడ్డొచ్చిన వాడికే రిస్కు, మన ఎవరి గడ్డలిన వాడికే రిస్కు. ఎవరిని వదిలే పని లేదు. ఎటువంటి అక్రమాలకి ఎటువంటి వాళ్ళు ఎంతో భయపెట్టాలని చూస్తారు మనందరినీ. ఎవరికి భయపడేది లేదు. ఇవాళ ఒకసారి నేను చెప్పిన చరిత్ర అంతా కూడా అవగాహన చేసుకుని ఆవలింపు చేసుకుని మనమంతా కూడా శిశుషితులైన సైనికుల్లా రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు.
అందరూ కలిసికట్టుగా మన రాష్ట్ర ఎక్కడైనా ప్రస్తావన ఉందా అతని మేనిఫెస్టోలో? లేదు. అతను కావాల్సిందంతా ఒకటే, డబ్బు డబ్బు డబ్బు. అందరినీ మనం కూడా ఒక శ్రీలంకలా ఒకప్పుడు తయారైపోయి మొత్తం మనంతా కూడా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఇదివరకు ఉద్యోగాల కోసం వలస వెళ్లేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. మొత్తం అన్ని ఉన్నా కూడా, ఉద్యోగాలున్నా మన భూమి ఉన్నా కూడా వాటన్నింటినీ త్యజించి మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవడమే అతని భవిష్యత్తు కార్యాచరణ అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు ఇక్కడ కొత్త మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇస్తుంది ఈ మహానుభావుడు ఎవరైతే అన్నా నాగార్జున, మెరుగు నాగార్జున. దేశానికి, ప్రజాస్వామ్యానికి, మీ యొక్క మనుగడ కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు అందరినీ అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయాన్ని చేకూర్చినందుకు కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. मेरा भारत